మనసు దోచే వస్త్రాలు, చూడముచ్చటైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులకు ఇప్పుడు విజయవాడ వేదికైంది. కళలు, సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ లేపాక్షి హస్తకళల ప్రాధాన్యం తెలియజేస్తూ లేపాక్షి గాంధీ బజార్ పేరిట హస్తకళా ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశ నలుమూలల నుంచి హస్తకళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. చేనేత చీరలు, చెక్కతో చేసిన వస్తువులు, వెదురు కళాకృతులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఎటు చూసినా ఉట్టిపడే కళాత్మకత, ముచ్చటగొలిపే బొమ్మలు, అబ్బురపరిచే నైపుణ్యం, ఆకట్టుకునే వస్తు అలంకరణ సామగ్రి, మనసుకు హత్తుకునే దుస్తులు ఇవి విజయవాడలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో లేపాక్షి సంస్థ ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లోని దృశ్యాలు. కళాకారుల్లోని నైపుణ్యం మెరుగుపరచడంతో పాటు మార్కెటింగ్ సహా వివిధ అంశాల్లో రాణించేందుకు లేపాక్షి సహకారం అందిస్తోంది. పంజాబ్, కేరళ, పశ్చిమ బంగాల్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, గుజరాత్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 80 మంది కళాకారులు స్టాల్స్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. అంతరించిపోతున్న చేతి వృత్తులను ప్రోత్సహించడంతో పాటు కనుమరుగవుతున్న కళలను ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ విశ్వ మనోహరన్ తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా హస్త కళాకారులకు శిక్షణ ఇస్తున్నామని, మార్కెటింగ్ అవకాశాలు సైతం కల్పిస్తున్నామని వివరించారు. ఈ ఎగ్జిబిషన్ 10 days ఉంది. December 1 దగ్గర ఈ ఎగ్జిబిషన్ ఉంది. సో అందరూ ఐ విల్ హోల్హార్టెడ్లీ ఫ్రమ్ ఆల్ ది ఆర్టిసన్ కమ్యూనిటీ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ ఈవెంట్. ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ది బ్యూటిఫుల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ ది అదర్ స్టేట్స్. ఈ ఎగ్జిబిషన్ విల్ ఆల్సో షో యూ ద కైండ్ ఆఫ్ రిచ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ స్టేట్. సో ఇది బోత్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కోసం ఈ ఎగ్జిబిషన్ చేశారు. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈస్ ఆల్సో ప్రమోటింగ్ అవర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ అ బిగ్ స్కేల్. Whenever our Honorable Chief Minister visits Delhi, the gifts that is given to the Honorable Prime Minister and other dignitaries is sourced from Lepakshi. దేశ నలుమూలల నుంచి వచ్చిన హస్త కళాకారులు అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. గృహాలంకరణ వస్తువులు, ఎంబ్రాయిడరీ, గ్రాస్ లీఫ్, ఇమిటేషన్ జ్యువెలరీ, మ్యాట్లు, లెదర్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, లేస్ బ్యాగులు, కొండపల్లి బొమ్మలతో పాటు మంగళగిరి, పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, బెంగాలీ కాటన్, కాశ్మీరీ సిల్క్, లక్నో చికెన్ వర్క్ చీరలు కనువిందు చేస్తున్నాయి. చెక్కతో చేసిన బొమ్మలు, సవర ఆదివాసీ పెయింటింగ్, అరటి నార, గుర్రపు డెక్కతో తయారు చేసిన వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ ప్రదర్శన మంచి వేదికగా నిలిచిందని విక్రయదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మరింత సహకారం అందిస్తే తాము ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనకి దేనికి పనికిరాని గుర్రపు డెక్కతో ఈ వస్తువులు తయారు చేస్తున్నాం. ఎందుకంటే అవి కాలవల్లో, చెరువుల్లో వేస్ట్ గా పడి ఉంటున్నాయి. వాటిని తీయాలంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక వేస్ట్ తో ఇంత అందమైన వాటిని తయారు చేయొచ్చు. మా కళని మేము ప్రజలతో పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మాకు ఇదైతే కంపల్సరీ చెప్పొచ్చు. మా సవర లిపిక్ అనేది అంటే లిపి లేదు సవర భాషకి. సో దాన్ని ఈ బొమ్మల రూపంగా మేము ఇలా వేయడం జరుగుతుంది. మా ట్రైనర్ గారేమో దాన్ని ఒక ప్రోడక్ట్ మీద వేస్తే బాగుంటుంది అనేసి మాకు గైడ్ చేస్తే మేము దాన్ని ఇలా చేయడం జరిగింది సార్. దీనికా ముందుకు వెళ్ళాలంటే మా పిల్లలు కూడా దీన్ని జీవనోపాధి అవ్వాలంటే మాకు అందుబాటులో కర్ర దొరికితే ఈ కర్ర లక్కలు కూడా మాకు బాగుంటే కొత్త ఐటమ్ చేసి లాపాక్స్కి మేము ఇచ్చి దీన్ని ఇంకా మేము డెవలప్ చేసుకుందామని ఆశ మేము పడుతున్నాం. పట్టులోనే ఇప్పుడు కంచి అయితే వెయిట్ వస్తుంది, వెంకటగిరి అనగానే లైట్ వెయిట్ వస్తుంది, ప్యూర్ పట్టు వస్తుంది సార్. అదే స్పెషాలిటీ వెంకటగిరి. ప్యూర్ క్వాలిటీ మీద మీకు రేట్లు చాలా డిఫరెంట్ తక్కువతో వస్తాయి షాప్స్కి. ఈడకి డైరెక్ట్ వీవర్స్ అండ్ మాస్టర్ వీవర్స్ సార్, అది దీని స్పెషాలిటీ. అది గవర్నమెంట్ సేల్ పర్పస్ కాబట్టి చాలా తక్కువ ధరల్లో వస్తాయి సార్ షాపింగ్ మాల్స్కి. మాకు ఎప్పుడు మన లెదర్ క్రాఫ్ట్లో మేము చేయని విధంగా కడ్డీ లేకుండా ఫోల్డింగ్ ల్యాంప్ షేడ్స్, తర్వాత బ్యాగ్స్, పర్సు ఇట్లా ఒక 70-80 ప్రోడక్ట్లు మాతో చేయించినారు సార్. ఇక్కడ చాలా రెస్పాన్స్ వస్తుంది సార్. చాలా బాగున్నాయి అంటున్నారు. పెద్ద సారులు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. తర్వాత దీంతో మేము కూడా మంచి ఉపాధి కలుస్తుంది, మాకు కూడా మంచి ఉపాధి వస్తుందని నమ్ముతున్నాం సార్. బాస్కెట్స్, బ్యాగ్స్, హోమ్ డెకర్స్, టాయ్స్ అండ్ దేవుని బొమ్మలు ఇలా దగ్గర 60 రకాల ఐటమ్స్ మేము తయారు చేస్తున్నామండి. సో ఇప్పటి వరకు మేము ముగ్గురు లేపాక్షి కండక్ట్ చేసిన 3 ఎగ్జిబిషన్లో మేము కండక్ట్ చేస్తాము. సో జనాలు
జనాల నుంచి చాలా ఆదరణ లభిస్తుంది. దాంతోపాటు కెనడా, యూఎస్ నుంచి కూడా మాకు మంచి ఆదరణ లభిస్తుందండి. ఎందుకంటే కంప్లీట్గా నేషనల్ ప్రొడక్ట్స్ అండ్ నేషనల్ కలర్స్ తోటి చేయడం వల్ల సో నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా మంచి డిమాండ్ ఉందండి. ఎగ్జిబిషన్లో అందుబాటు ధరలోనే చేనేత వస్తువులు, హస్తకళ ఉత్పత్తులు లభిస్తూ ఉండటంతో విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.